అందరికీ నమస్కారం. నా పేరు రమేష్ కోనేటి, ఫౌండర్ ఆఫ్ రిజిరా. ప్రస్తుతం ఇరాన్ పరిస్థితి వల్ల దుబాయ్ రియల్ ఎస్టేట్ మార్కెట్పై ఎఫెక్ట్ ఉంటుందా, లేక మార్కెట్ ఇంకా గ్రోత్ అవుతుందా? చాలామంది ఎక్స్పర్ట్స్ దుబాయ్ రియల్ ఎస్టేట్ మార్కెట్ చాలా స్ట్రాంగ్గానే ఉంటుందని అంటున్నారు. కానీ బేస్డ్ ఆన్ మై ఎక్స్పీరియన్స్ నేను 4 బ్యాలెన్సింగ్ పాయింట్స్ చెప్పాలనుకుంటున్నాను. ఓకే, పాయింట్ నెంబర్ 1, ఇలాంటి జియో పొలిటికల్ టెన్షన్స్ యూఏఈ కొత్త ఏమి కాదు. యాజ్ వీ ఆల్ నో, 2022 అబుదాబిలో ఒక అటాక్. దీని తర్వాత చాలామంది మార్కెట్ పడిపోతుంది ఇంకా లేదు అన్నారు. కానీ అదే ఇయర్లో యుఏఈ స్టాక్ మార్కెట్లో 60 బిలియన్ దిరమ్స్ ఇన్వెస్ట్ అయ్యాయి. అట్ ది సేమ్ టైం దుబాయ్ రియల్ ఎస్టేట్ మార్కెట్స్ కూడా హై టైంకి ఇన్వెస్ట్ చేయడం జరిగింది. సో మై పాయింట్ ఈస్, న్యూస్ హెడ్లైన్స్ చూసి మార్కెట్ ఎప్పుడు మారిపోదు. పాయింట్ నెంబర్ 2, ఇప్పుడు గ్లోబల్ ఎకానమీ పరిస్థితి చూద్దాం. ఇరాన్ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్లో టెన్షన్స్ కానీ పెరిగితే గ్లోబల్ ఇన్వెస్టర్స్ పైన ఇంపాక్ట్ అయితే ఉండొచ్చు. అప్పుడు సాధారణంగా ఇన్వెస్టర్స్ సేఫ్ అసెట్స్ మీద ఇన్వెస్ట్ పెట్టడానికి చూస్తారు. ఎగ్జాంపుల్ గోల్డ్, యుఎస్ బాండ్స్, యుఎస్ డాలర్, స్విస్ ఫ్రాంక్. కానీ ఇప్పుడు గోల్డ్ రేట్స్ చాలా హైలో ఉన్నాయి. కానీ గోల్డ్ చూసుకుంటే ఇప్పుడు ఆల్రెడీ ఆల్ టైమ్ హైలో ఉంది. అందుకే ఇన్వెస్టర్స్ ఇంకొక స్టేబుల్ ఆప్షన్స్ కోసం చూస్తున్నారు. పాయింట్ నెంబర్ 3, యుఏఈ దిర్హం యుఎస్ డాలర్తో పెగ్గే ఉంటుంది. అంటే మీరు దిర్హమ్స్లో ఏ అసెట్ హోల్డ్ చేసి ఉంచినా ఆ అసెట్, ఆ ఇన్వెస్ట్మెంట్ యుఎస్ డాలర్తో లింక్ అయి ఉంటుంది. అంటే మీ ఇన్వెస్ట్మెంట్ వాల్యూ పెరిగితే మరియు మీ కరెన్సీ వాల్యూ స్ట్రాంగ్గా ఉంటే మీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్కి డబుల్ అడ్వాంటేజ్ అవుతుంది. పాయింట్ నెంబర్ 4, టుడే ఐ వాంట్ సే వన్ ఆఫ్ మై ఫేవరెట్ కోట్, మనీ ఫ్లోస్ లైక్ వాటర్, ఇఫ్ ఇట్ స్టాప్స్ ఇట్ స్టార్ట్స్ టు స్మెల్. అంటే ఒక ఇన్వెస్ట్మెంట్ మార్కెట్లో ప్రాబ్లం వస్తే ఆ ఇన్వెస్ట్మెంట్ మనీ తిరిగి మళ్ళీ ఇంకొక ఇన్వెస్ట్మెంట్ మార్కెట్లోకి వెళ్ళాల్సిందే, కానీ దెర్ ఇస్ నో అదర్ ఆప్షన్. ఇప్పుడు గ్లోబల్ మార్కెట్లో చూసుకుంటే యూరోప్ స్లో డౌన్ అయింది, చైనా రికవర్ అవడానికి చాలా టైం పడుతుంది, సింగపూర్ హై ట్యాక్సెస్ అండ్ రెగ్యులేషన్స్, ఇండియా చూసుకున్నట్లయితే ఇప్పటికే ప్రైజెస్ చాలా హైలో ఉన్నాయి. అందుకే చాలామంది గ్లోబల్ ఇన్వెస్టర్స్ దుబాయ్ వైపు చూస్తున్నారు. ఎందుకంటే దుబాయ్లో హై రెంటల్ ఈల్డ్స్, ట్యాక్స్ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్, స్ట్రాంగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, గ్లోబల్ ఇన్వెస్టర్స్ ఇన్ఫ్లో, ఇది చాలా స్ట్రాంగ్ ఫండమెంటల్స్. చివరగా మార్కెట్లో ఎప్పుడు 2 రకాల ఇన్వెస్టర్స్ ఉంటారు. ఒకరు ఫియర్తో బయటకు వెళ్ళేవారు, మరొకరు అవకాశం చూసి ఇన్వెస్ట్ చేసేవారు. నా సజెషన్ ఒక్కటే, దుబాయ్ మార్కెట్పై మీ రీసెర్చ్ ఆపకండి. ఎందుకంటే గతంలో మనం చూసాం, డస్ట్ సెటిల్ అయిన తర్వాతే దుబాయ్ మార్కెట్ చాలా ఫాస్ట్గా గ్రో అవుతోంది. అప్పుడు చాలామంది చెప్పేది ఒకటే, అప్పుడు ఇన్వెస్ట్ చేస్తుంటే బాగుండేది కదా. ఇఫ్ యూ వాంట్ టు నో మోర్ అప్డేట్స్, కాంటాక్ట్ రిజిరా. థ్యాంక్ యూ.